నమస్తే మీ అందరికీ. టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులారా గమనించండి. ప్రస్తుతం మనం కెమిస్ట్రీ కంటెంట్ గురించి నేర్చుకుంటున్నాము. ఇందులో భాగంగా 6 మార్క్స్ దాకా ఎగ్జామినేషన్లో వస్తున్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు ఈ క్లాస్లో మనము కెమికల్ బాండ్ గురించి, తెలుగులో రసాయనిక బంధము అంటాము. రసాయనిక బంధము, కెమికల్ బాండ్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. అసలు కెమికల్ బాండ్ అంటే ఏంటి గమనించండి. రసాయనిక బంధము అంటే ఏంటి? దాన్ని సులభంగా చెప్పాలి అంటే అణువులోని పరమాణువుల మధ్యన ఉండబడిన ఆకర్షణ బలాల ఫలితంగా ఏర్పడినటువంటి బంధాన్ని రసాయనిక బంధము అంటామండి. అణువులోని పరమాణువుల మధ్యన ఉండబడినటువంటి ఆకర్షణ బలాలను, అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ ఆటమ్స్, రెండు పరమాణువుల మధ్యన ఉండబడే ఆకర్షణ బలాన్ని రసాయనిక బంధం అంటున్నాము. అయితే ముఖ్యంగా ప్రధానంగా రసాయనిక బంధాన్ని గురించి మాట్లాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే, టైప్స్ ఆఫ్ బాండ్స్లో అయానిక బంధము, సమయోజనీయ బంధము, సమన్వయ సమయోజనీయ బంధము, ఈ మూడు బంధాల విషయంలో తెలిసి ఉంటే మనకు టెట్ రాయడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. టెట్ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా ఎక్కువ అడగడానికి స్కోప్ ఎక్కడుందంటే సమయోజనీయ బంధము, నెక్స్ట్ అయానిక బంధాల విషయంలో మాత్రమే అడిగాడు. అడగటానికి ఛాన్సెస్ కూడా ఉన్నవి, కాబట్టి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు కొన్ని మూలకములు ఆవర్తన పట్టిక లోపల ఉండబడినటువంటి మూలకాలను కనుక తీసుకొని చూసినట్లయితే, కొన్ని మూలకాలేమో పరమాణుక స్థితిలో ఉన్నవి, కొన్ని మూలకాలేమో అణుస్థితి లోపల ఉన్నవి. కొన్ని మూలకాలు పరమాణుక స్థితిలో ఉన్నవి, కొన్ని మూలకాలు అణుస్థితిలో ఉన్నాయి. ఉదాహరణకు ఆవర్తన పట్టికలో జడవాయువులు పరమాణుక స్థితిలోనే స్థిర విన్యాసాన్ని కలిగి ఉన్నవి, స్టేబుల్గా ఉన్నవి, NS2 NP6 అంటే అలాంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కలిగి ఉన్నవి, అంటే అష్టక నియమాన్ని పొంది ఉన్నవి. అష్టకము అంటే 8 ఎలక్ట్రాన్లను వేలెన్సీ లోపల కలిగి ఉండటాన్ని అష్టకము అంటారు. అవి పాటించడాన్ని అష్టక నియమము అంటారు. ఆక్టెట్ రూల్ ఇంగ్లీష్లో. అంటే 0 గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆక్టెట్ రూల్ను లేదా అష్టక నియమాన్ని పాటిస్తాయి. కాబట్టి అవి రసాయనిక చర్యలలో పాల్గొనటువంటి అవసరం లేదు. కాబట్టి అవి పరమాణుక స్థితిలోనే స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. కానీ హైడ్రోజన్, క్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి మూలకాల యొక్క వేలెన్సీ లోపల, వాటిలో వేలెన్సీ లోపల అష్టక నియమాన్ని పాటించటం లేవు. కాబట్టి అస్థిరత్వాన్ని కలిగి ఉండటం వల్ల అవి రసాయనిక చర్యలలో పాల్గొని, అంటే రసాయనిక బంధాలలో పాల్గొని చివరికి అణువులుగా మారుతుంటాయి. పరమాణువులు అణువులుగా మారటాన్ని కెమికల్ బాండ్ అంటారు. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా 2 బాండ్స్గా మనం తీసుకోవచ్చు. ఒకటి కోవలెంట్ బాండ్, రెండవదేమో అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే, అయానిక్ బాండ్కి ఇంకొక పదం ఏంటంటే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ లేదా దీన్ని అయానిక బంధము అంటారు. అయానిక బంధంలో ఎలక్ట్రాన్ల బదలాయింపు అనేది జరుగుతుందండి. ఒక పరమాణువు నుంచి ఇంకొక పరమాణువునకు ఎలక్ట్రాన్ బదలాయింపు అనేది జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ల బదలాయింపు కారణం వలన ఏర్పడినటువంటి బంధాన్ని అయానిక బంధము అంటారు. చూడండి, మీరు ఒక విషయాన్ని గమనించండి. దానికి కొన్ని ఉదాహరణలు కనుక మీరు చూసినట్లయితే మీకు స్పష్టంగా అర్థం కావటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్ల బదలాయింపు కారణం చేత ఏర్పడినటువంటి బంధాన్ని అయానిక బంధము అంటారు. అయానిక బంధానికి ఎగ్జాంపుల్ మనము కొన్ని తీసుకొని చూద్దాము. మనకు టెక్స్ట్ బుక్లో అయానిక్ బాండ్ అంటున్నాము. ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో NaCl, ముఖ్యంగా మెగ్నీషియం క్లోరైడ్ లాంటివి తీసుకోండి, సోడియం ఆక్సైడ్, ఇలాంటి సమ్మేళనాలను కనుక తీసుకున్నట్లయితే ఇది NaCl. చూడండి, NaCl సోడియం క్లోరైడ్. ఇందులో సోడియం యొక్క పరమాణు సంఖ్య 11, అదే క్లోరిన్ పరమాణు సంఖ్య 17. కాబట్టి ఇది సులభంగా ఒక ఎలక్ట్రాన్ క్లోరిన్కి ఇచ్చివేసి ఇది Na+ ఆయాన్గా మారుతుంది, ధనావేశం కలిగిన ఆయాన్గా మారుతుంది. ఇది ఒక ఎలక్ట్రాన్ గ్రహించి రుణావేశం కలిగిన ఆయాన్గా మారుతుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ ఛార్జీల మధ్యన స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు ఏర్పడుతుంటాయి. ఈ విధంగా స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల కారణం చేత ఏర్పడినటువంటి బంధాన్ని అయానిక బంధము అంటారు. ఇక్కడ ఎందుకు సోడియం ఒక ఎలక్ట్రాన్ కోల్పోతుంది, ఎందుకు క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గ్రహిస్తుంది అనే ప్రశ్న మీకు ఉదయించవచ్చు. ఇందులో
సోడియం అనేది పరమాణు సంఖ్య 11 అంటే దాంట్లో 11 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ కనుక కోల్పోతే దాంట్లో 10 ఎలక్ట్రాన్లు ఉంటే NS2 NP6 అష్టకాన్ని పొందే అవకాశం ఉన్నది. కాబట్టి అదేవిధంగా క్లోరిన్ కూడా ఒక ఎలక్ట్రాన్ని గ్రహించినప్పుడు NS2 NP6 అంటే ఇది కూడా అష్టకాన్ని పొంది స్థిరత్వాన్ని పొందుతూ ఉన్నది. కాబట్టి Na+Cl- రూపంలో. అందువల్ల ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జీల మధ్యన ఆకర్షణ బలాలు పనిచేస్తుంటాయి. కాబట్టి ఈ ఆకర్షణ బలాల ఫలితంగా ఏర్పడినటువంటి బంధాన్నే అయానిక బంధము అంటుంటాము. ఈ అయానిక బంధము లోపల మనం గమనించేది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ల బదలాయింపు జరుగుతుంది అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు ఈ క్రింది వాణిలో అయానిక బంధము కలిగినటువంటి సమ్మేళనం ఏది? అయితే అయానిక బంధము ఏర్పడాలి అంటే మీరు గమనించాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, ఇప్పుడు ఇది ఆవర్తన పట్టిక గురించి మీకు కొంత అవగాహన ఉన్నది. ఈ ఆవర్తన పట్టిక లోపల చూడండి, ఇక్కడ S బ్లాక్, ఇక్కడ P బ్లాక్, మధ్యలో D బ్లాక్ ఉన్నవి, ఇక్కడ A బ్లాక్ ఎలిమెంట్స్ కింది భాగంలో ఉన్నవి, ఇక్కడ ఏ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నవి. ఇందులోపల బెస్ట్ మెటల్స్ అంటే ఫస్ట్ ఏ, సెకండ్ ఏ. ఇక్కడ మనకు బెస్ట్ నాన్ మెటల్స్ ఉంటాయి, ఇవి నోబుల్ గ్యాసెస్. మనకు వీటితో ఇప్పుడు ప్రస్తుతం సంబంధం లేదు. ఇక్కడ మాత్రం హాలోజన్స్ ఉన్నాయి, 7th ఏ, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటిన్ లాంటివి. అయితే ఈ అయానిక బంధం ఏర్పడేటప్పుడు ఎలక్ట్రాన్లను కోల్పోయే లక్షణమేమో లోహాలకు ఉంటుంది, ఎలక్ట్రాన్లను కోల్పోయే లక్షణం లోహాలకు ఉంటుంది, ఎలక్ట్రాన్లను గ్రహించే లక్షణం అలోహాలకు ఉంటుంది. కాబట్టి అలోహాల మధ్యన ఏర్పడుతున్నటువంటి బంధాన్నే అయానిక బంధం అనొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా MgCl2 మెగ్నీషియం క్లోరైడ్ని తీసుకుంటే, మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్లను కోల్పోతే 2 క్లోరిన్లు 2 ఎలక్ట్రాన్లను గ్రహించి నీకు MgCl2 అనే ఒక అయానిక సమ్మేళనం ఏర్పడుతుంది. దీన్ని కనుక విడగొట్టి చూసినట్లయితే మెగ్నీషియం అనేది లోహం కాగా క్లోరిన్ అనేది అలోహము. సో కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి నీకు అర్థమవుతున్నది ఏంటంటే, అలోహాల మధ్యన ఏర్పడుతున్నటువంటి బంధం అయానిక బంధము. దీన్నే ఎలక్ట్రోవాలెంట్ బంధం అంటారు. ఎలక్ట్రాన్ల బదలాయింపు వలన ఏర్పడుతున్నటువంటి బంధము కూడా అయానిక బంధమే అంటారు. ముఖ్యంగా ఆవర్తన పట్టికలను తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏ, సెకండ్ ఏ గ్రూపు మూలకాలు 7th ఏ, 6th ఏ లాంటి మూలకాలతో చర్యలలో పాల్గొని అయానిక సమ్మేళనాలను ఏర్పాటు చేస్తాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే కోవలెంట్ బాండ్ గురించి చూద్దాము. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, కోవలెంట్ బాండ్ను డాష్తో చూపిస్తారండి. దీన్నే లూయిస్ బంధము అని కూడా అంటారు. లూయిస్ అనే శాస్త్రవేత్త ప్రపోజ్ చేశారు కాబట్టి లూయిస్ బాండ్ అంటారు. అయితే ఇక్కడ H2O2 N2 Cl2 లాంటి అణువుల అన్నింటి లోపల కోవలెంట్ బంధాలే ఉంటున్నవి. కోవలెంట్ బంధంను డాష్తోని ఇలా చూపిస్తారని అన్నాను. ఇప్పుడు మీరు చూడండి, హైడ్రోజన్లో ఒక కోవలెంట్ బంధం ఉన్నది. ఇప్పుడు ఆక్సిజన్లో ద్విబంధము కూడా 2 కోవలెంట్ బంధాలే. ఇందులో ఒక బంధము సిగ్మా బంధము కాగా రెండవ బంధము పై బంధం అవుతుంది. నైట్రోజన్ విషయానికి వచ్చినట్లయితే 3 కూడా సమయోజనీయ బంధాలు ఉన్నప్పటికీ కూడా ఇందులో ఒకటి మాత్రం సిగ్మా బంధము, 2 పై బంధాలు అవుతున్నాయి. కాబట్టి హైడ్రోజన్ అణువులో కనుక తీసుకున్నట్లయితే మన ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే, టెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్లలో సిగ్మా బంధాలు పై బంధాల విషయం లోపల అడుగుతున్నారండి. ఏక బంధాన్ని కనుక కలిగి ఉంటే అది సిగ్మా బంధము, ఏకబంధము కలిగి ఉంటే సిగ్మా బంధము. ద్విబంధం ఉన్నప్పుడు ఒకటి సిగ్మా, రెండవది పై అవుతున్నది. అదే త్రిబంధం ఉన్నప్పుడు ఒకటి సిగ్మా, 2 మిగిలినవి పై అవుతున్నాయి. 2 పరమాణువుల మధ్యన 10 బంధాలు ఉన్నాయి అనుకోండి, ఒకటి సిగ్మా, మిగిలినవన్నీ కూడా 9 పై బంధాలు అవుతున్నవి. అంటే సిగ్మా బంధాలు ఎన్ని, పై బంధాలు ఎన్నో మనము దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు CH4 ఉందనుకోండి, దీని యొక్క స్ట్రక్చర్ను కనుక గీసినట్లయితే ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ కనపడుతుంది. సిగ్మా బంధాలు చూడండి, 1 2 3 4 సమయోజనీయ బంధాలు, ఇవే కోవలెంట్ బాండ్స్ అంటారు. వీటిలో చూడండి ఎన్ని సిగ్మా బంధాలు అంటే ఏక బంధాలన్నీ సిగ్మా బంధాలే కాబట్టి 1 2 3 4 సిగ్మా బంధాలు. మీథేన్లో కలిగినటువంటి సిగ్మా బంధాల సంఖ్య ఎంత అంటే 4. మీథేన్లో సమయోజనీయ బంధాల సంఖ్య ఎంత అంటే 4. మనం ఆ విధంగా ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది, అడగటానికి కూడా ఆ విధంగా ఉంటున్నది. ఉదాహరణకు ఈథేన్ లోపల ఉండబడే
సమయోజనీయ బంధాల సంఖ్య అంటే దాని యొక్క స్ట్రక్చర్ మీ అందరికీ తెలుసు. ఈథేన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రకారము మనము ఈ విధంగా రాస్తుంటుంటాము. ఈథేన్లో ఎన్ని సమయోజనీయ బంధాలు ఉన్నవి అంటే 1 2 3 4 5 6. నెక్స్ట్ మధ్యలో ఉన్నది 7. సిగ్మా బంధాల సంఖ్య ఎన్ని అంటే 7. ఏక బంధాలన్నీ సిగ్మా బంధాలే. కాబట్టి సిగ్మా పై బంధాల విషయం లోపల సాధారణంగా క్వశ్చన్ అడుగుతున్నారండి. కాబట్టి ఈ సమయోజనీయ బంధం గురించి నేర్చుకునేటప్పుడు ఈ సిగ్మా బంధాలెన్ని, పై బంధాలెన్ని, ఒక అణువులు అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో అడిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో H2O2 N2లలో సిగ్మా బంధాల సంఖ్య అంటే దీంట్లో హైడ్రోజన్లో ఒక సిగ్మా బంధము, ఆక్సిజన్లో ఒక సిగ్మా బంధము, నైట్రోజన్లో ఒక సిగ్మా బంధము. హైడ్రోజన్లో పై బంధాలు ఎంత అంటే 0, ఆక్సిజన్లో 1, నైట్రోజన్లో 2 ఉన్నాయండి. ఈ విధంగా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత మీరు గమనించండి. నెక్స్ట్ సమయోజనీయ బంధాన్ని గురించి చూడండి. H2ను తీసుకుందాం. H2 అనేది ఎలా ఏర్పడుతుంది అంటే 2 హైడ్రోజన్ పరమాణువులు సమీపం లోపలికి వచ్చినప్పుడు చూడండి, హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మీ అందరికీ తెలుసు. 1s1గా రాస్తాము. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నది. అంటే నెక్స్ట్ ఇంకొక హైడ్రోజన్ లోపల అపసవ్య దిశలో తిరుగుతున్నటువంటి ఎలక్ట్రాన్లు ఈ 2 హైడ్రోజన్లలోని s ఆర్బిటాల్లో అతిపాతము చెందటం వల్ల H2 అణువు ఏర్పడుతుందని, ఈ రెండు కూడా ఈ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఈ హైడ్రోజన్ కూడా ఇంకొక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఈ రెండింటిని సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడినటువంటి బంధాన్నే ఏ బంధము అంటారంటే సమయోజనీయ బంధము అంటారు. కాబట్టి హైడ్రోజన్లో ఉండబడినటువంటి బంధం ఏంటంటే సమయోజనీయ బంధము. అదే ఆక్సిజన్ లోపల మీరు తీసుకొని చూసినట్లయితే చూడండి, ఆక్సిజన్ O2ను తీసుకోండి. O2 యొక్క స్ట్రక్చర్ రాస్తే ఈ విధంగా ఉంటుంది. 1 సిగ్మా 1 పై అనే విషయం మీకు తెలుసు. ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య 8 కాబట్టి దీని ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p4గా రాస్తాము. ఇది వేలెన్సీ కక్ష. చివరి కక్ష లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్లకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, ఆక్సిజన్ 1 2 3 4 అంటే 2p4. దీంట్లో ఆక్సిజన్లో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే 2 జతలేమో బంధ ఎలక్ట్రాన్ జంటలు ఉన్నవి. 1 2 బంధ ఎలక్ట్రాన్ జంటలు, 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నవి. అదేవిధంగా ఇంకొక ఆక్సిజన్లు కూడా 2 బంధ ఎలక్ట్రాన్ జంటలు, 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నవి. ఈ రెండు పంచుకోవటం వల్ల ఆక్సిజన్ల మధ్యన ఏ బంధం ఏర్పడుతుంది అంటే ద్విబంధం ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు నైట్రోజన్ కూడా తీసుకొని చూసినట్లయితే నైట్రోజన్ లోపల ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నవి అంటే ఎలక్ట్రాన్ విన్యాసం ప్రకారం 3 ఉన్నవి. కాబట్టి ఇంకొక నైట్రోజన్ లోపల ఉండబడినటువంటి 3 ఒంటరి ఎలక్ట్రాన్లతోని ఈ జత పంచుకొని ఒక బంధము, ఇలా నైట్రోజన్ మధ్యన ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అవుతున్నది. ఇందులో 3 సమయోజనీయ బంధాలు అయినప్పటికీ కూడా 1 సిగ్మా బంధము, మిగిలినవి 2 పై బంధాలు అన్న విషయాన్ని మీరు గమనించండి. ఈ విధంగా మీరు ఏ మాలిక్యూల్ అయినా తీసుకోండి, H2O2 N2 CF2 Cl2 Br2 I2 ఇలాంటి అణువులలో ఆర్గానిక్ మాలిక్యూల్స్ మీథేన్ కావచ్చు, ఈథేన్ కావచ్చు, ఇంకా తదితర ఏ మాలిక్యూల్ కార్బన్ అన్ని అణువులలో సమయోజనీయ బంధాలను మాత్రమే కలిగి ఉంటున్నాయి. ఈ సమయోజనీయ బంధాలలో ఏకబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఇదేమో సిగ్మా బంధము. ఏదైనా 2 పరమాణువుల మధ్యన ద్విబంధం కనుక ఉంటే 1 సిగ్మా బంధం అయితే 2వది పై బంధము ఉంటుంది. 3 బంధాలు కనుక 2 పరమాణువుల మధ్యన ఉంటే 1 సిగ్మా బంధము, మిగిలినటువంటివి 2 పై బంధాలు అవుతున్నవి. అయితే గతం లోపల అడిగినటువంటి టెట్ క్వశ్చన్ ఎలా ఉన్నదో మీరు ఒకసారి గమనించి చూస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు గతంలో అడిగినటువంటి టెట్ క్వశ్చన్ మీకు చూపిస్తాను. అందులో F2O2 N2లో ఉండవన్నటువంటి బంధాలు వరుసగా చూడండి, F2O2 N2లో ఉండబడినటువంటి బంధాలు సమయోజనీయ బంధాలు వరుసగా అన్నాడు. దీని స్ట్రక్చర్ రాసి చూద్దాం. F-S, నెక్స్ట్ O డబుల్ బాండ్ O, N ట్రిపుల్ బాండ్ N. మీ అందరికీ తెలుసు ఒంటరి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయో అన్ని బంధాలను ఏర్పాటు చేసుకుంటాయి. ఫ్లోరిన్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒక బంధాన్ని, ఆక్సిజన్లో 2 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ద్విబంధాన్ని, నైట్రోజన్లో 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి త్రిబంధాన్ని. అంటే ద బాండ్స్ ఆర్ డిపెండ్స్ అపాన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇఫ్ ద నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ చేంజింగ్, ఆటోమేటికలీ ద బాండ్ ఈజ్ ఆల్సో చేంజింగ్. అయితే ఇప్పుడు చూద్దాం, F2లో తీసుకొని చూద్దాం. F2లో సిగ్మా బంధము ఒక బంధము. ఇందులో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇందులో 3 ఉన్నాయి. ఆన్సర్లు ఇచ్చినటువంటి వాటిలో చూడండి, ఆప్షన్ 1 2 3 1, ఆప్షన్ 2 3 2 1, నెక్స్ట్ ఆప్షన్ 3
ఎగ్జాంపుల్ ఈ మోడల్ ఇచ్చిండు 1 2 3 అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే 1 2 3. ఇది గతంలో టెట్ లోపల అడగబడినటువంటి క్వశ్చన్ అండి, F2O2 N2. గతంలో ఇంకా కొన్ని ఎగ్జామినేషన్లో ఈ F2కు బదులుగా హైడ్రోజన్ ఇవ్వటం జరిగింది. హైడ్రోజన్ లోపల కూడా ఉండబడినటువంటి బంధము సింగిల్ బాండే. కాబట్టి ఇక్కడ H2O2 N2 అన్నా కూడా సమయోజనీయ బంధాలు ఉండబడినటువంటి బంధాల యొక్క వరుస క్రమాన్ని కనుక తీసుకొని చూసినట్లయితే 1 2 3గా ఇలా రాసేయచ్చు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైందంటే ముఖ్యంగా మనకు 9th and 10th క్లాస్ వరకు కనుక మీరు గమనించి చూసినట్లయితే వీటిలలో ప్రధానంగా సమయోజనీయ బంధం మీద అయానిక బంధం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగినది. సాధారణంగా టెట్ ఎగ్జామినేషన్లో కొన్ని ప్రశ్నలు తప్ప, 1 లేదా 2 ప్రశ్నలు తప్ప ఇప్పటి వరకు మాత్రము అడిగినటువంటి క్వశ్చన్లు అన్నింటినీ కనుక అనాలసిస్ చేసి చూసినట్లయితే హై స్కూల్ లెవెల్ వరకే ఉండి కొన్ని క్వశ్చన్లను మాత్రం అప్లికేషన్ రూపంలో ఇవ్వటం జరిగినది. కాబట్టి ఇది ఫస్ట్ది అయానిక బంధము, ఎలక్ట్రాన్ల బదలాయింపు వల్ల ఏర్పడే బంధము, ఇది లోహాల మధ్యన ఏర్పడుతుందని. రెండవది సమయోజనీయ బంధము, ఇవి 2 అలోహపు పరమాణువుల మధ్యన ఏర్పడుతుంది. F2Cl2O2 ఇవన్నీ మీరు గమనించి చూడండి. అలోహపు పరమాణువుల మధ్యన మీరు గమనించి చూసినట్లయితే సాధారణంగా సమయోజనీయ బంధాలు ఏర్పడుతున్నాయి. అన్ని కార్బనాణువులలో మీథేన్, ఈథేన్, ప్రోపేన్, ఈథెలిన్ ఏదైనా తీసుకోండి, అన్ని కార్బనాణువులలో సమయోజనీయ బంధాలు ఉంటాయన్నటువంటి విషయం మనకు అర్థమైనది. తర్వాత సమన్వయ సమయోజనీయ బంధము కూడా ఉన్నది, కానీ ఇది పై స్థాయి లోపల ఉండబడినటువంటిది. అందులో కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, సమన్వయ సమయోజనీయ బంధము. సమయోజనీయ బంధం అంటే ఇక్కడ 2 పరమాణులు 2 ఎలక్ట్రాన్లను ఇస్తాయి, 2 కూడా ఇస్తాయి, 2 కూడా సమానంగా పంచుకుంటాయి, సమయోజనీయ బంధం. కానీ సమన్వయ సమయోజనీయ బంధంలో మాత్రం కొంచెం డిఫరెంట్ ఏంటంటే చూడండి, NH3 అనేది ఒక ఎలక్ట్రాన్ జంటను అందిస్తుంది. దేనికి? H+ అనే ఆయానుకు. దీంట్లో ఖాళీ ఆర్బిటాల్ ఉంటుంది. కాబట్టి ఇది ఎలక్ట్రాన్ జంటను దీనికి అందిస్తే అప్పుడు ఏర్పడేది బంధం ఏంటి అంటే NH3H+ మధ్యన ఏర్పడినటువంటి బంధము. చూడండి, దీన్ని NH4+గా కూడా రాస్తాము. దీన్నే డేటివ్ బంధము లేదా సమన్వయ సమయోజనీయ బంధము అంటారండి. డేటివ్ బంధము లేదా సమన్వయ సమయోజనీయ బంధము అంటారు. దీన్నే సిడ్జ్విక్ బంధము అని కూడా అంటారు. ఎందుకంటే సిడ్జ్విక్ అనే శాస్త్రవేత్త తెలియచేశాడు కాబట్టి. అమోనియం ఆయాన్ లోపల ఉండబడినటువంటి బంధం ఏదంటే సమన్వయ సమయోజనీయ బంధము, దాన్నే డేటివ్ బంధం అని కూడా అంటారని. ఇంకొకటి మీరు గమనించి చూడండి, H3O+ ఆయాను లోపల ఉండబడేది వెరీ ఇంపార్టెంట్. H3O+లో ఉండబడినటువంటి బంధము కూడా సమన్వయ సమయోజనీయ బంధమే. దీంట్లో 2 బంధ ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి, 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి H2O లోపల. అదే H+లో కనుక తీసుకొని చూసినట్లయితే ఒక ఖాళీ ఆర్బిటాల్ ఉంటుందండి. సేమ్ ఇదే విధంగా సమన్వయ సమయోజనీయ బంధంలో 2 అణువులలో లేదా 2 గ్రూపులలో ఒక గ్రూపు మాత్రమే ఎలక్ట్రాన్ జంటను ఇస్తే ఆ ఎలక్ట్రాన్ జంటను 2 కూడా పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని సమన్వయ సమయోజనీయ బంధము లేదా డేటివ్ బంధం అంటారు. దీని ఫలితంగా ఏర్పడే దాన్ని హైడ్రోనియం ఆయాన్ H3O+గా ఏర్పడుతుంది. దీని లోపల ఏర్పడే బంధము కూడా సమన్వయ సమయోజనీయ బంధము లేదా డేటివ్ బంధమే. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ను చూడండి, అది NH3BF3. NH3లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉన్నది. BF3 యొక్క నిర్మాణాన్ని కనుక చూస్తే ఒక ఖాళీ ఆర్బిటాల్ ఉంటుంది. ఖాళీ ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి BF3 అనే అణువు ఒక ఎలక్ట్రాన్ జంటను అమ్మోనియా నుంచి స్వీకరించి ఇది దాతగాను ఇది స్వీకర్తగాను ఉంటుంది. అంటే డోనార్ అండ్ యాక్సెప్టర్గా ఉండి NH3BF3 మధ్యన ఏర్పడుతున్నటువంటి బంధము కూడా ఒక సమన్వయ సమయోజనీయ బంధము. ఈ విధంగా సమన్వయ సమయోజనీయ బంధం ఏర్పడుతున్నటువంటివి ఏంటంటే 1 NH4+ అమోనియం ఆయాన్, 2 H3O+, ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ మాత్రం మీకు గుర్తు చేస్తున్నాను. 3వది NH3BF3. వీటి మధ్యన ఏర్పడుతున్నటువంటి బంధాలన్నీ కూడా సమన్వయ సమయోజనీయ బంధాలు. అంటే ఇప్పుడు ప్రధానంగా మనం గమనించినటువంటి బంధాలు ఏంటంటే అయానిక బంధం ఒకటి, సమయోజనీయ బంధం ఒకటి, అయానిక బంధము. మనకు సిలబస్ ప్రకారం కనుక చూసినట్లయితే అణువుల యొక్క ఆకృతుల కంటే ముందు సమయోజనీయ పదార్థాలకు
నెక్స్ట్ అయానిక పదార్థాలకు మధ్యన చూడండి వ్యత్యాసాల గురించి అడుగుతున్నాడు. సమయోజనీయ పదార్థాలకు అయానిక పదార్థాలకు. ఉదాహరణకు అయానిక పదార్థాలను తీసుకోండి, అయానిక్ కాంపౌండ్ తీసుకుందాము. రెండవది సమయోజనీయమైనటువంటి పదార్థాలను తీసుకొని చూడండి. ఇక్కడ గమనించండి, అయానిక సమ్మేళనాలు, సమయోజనీయ సమ్మేళనాలు, అయానిక్ కాంపౌండ్స్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. వీటి మధ్యన డిఫరెన్సెస్ని కనుక మీరు గమనించి చూసినట్లయితే, నీటిలో మీరు గమనించండి, నీటిలో ఉప్పును కనుక వేస్తే సులభంగా కరుగుతుంది, కాబట్టి నీటిలో ద్రావణీయత ఎక్కువగా ఉంటుంది. సాల్యుబిలిటీ ఈజ్ మోర్ ఇన్ వాటర్. అయానిక పదార్థాల విషయం లోపల కనుక చూసినట్లయితే సాల్యుబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే సమయోజనీయ పదార్థాలు అనేవి నీటి లోపల కరగవు, కానీ కర్బన ద్రావణులలో మాత్రం కరుగుతాయి. కర్బన ద్రావణులు ఉదాహరణకు బెంజిన్, కిరోసిన్ లాంటివి కర్బన ద్రావణులు, ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటారు. ఇవి సమయోజనీయ పదార్థాలే, అవి కూడా సమయోజనీయ పదార్థాలే. కాబట్టి లైక్ డిజాల్వ్ లైక్ అనే ప్రిన్సిపల్ బేస్ మీద ఈ సమయోజనీయ పదార్థాలు సమయోజనీయ పదార్థాలలో కరుగుతూ ఉంటాయి. ఇంకొకటి చర్యాశీలతను కనుక చూడండి. చర్యాశీలతను చూసినట్లయితే చాలా ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉంటుంది, మోర్ రియాక్టివిటీ. అదే మీరు సమయోజనీయ సమ్మేళనాలను కనుక చూసినట్లయితే వీటి యొక్క చర్యాశీలత తక్కువగా ఉంటున్నది. చూడండి, చర్యాశీలత నీటిలో కరిగే గుణమేమో ద్రావణీయత సాల్యుబిలిటీ అంటాము, రియాక్టివిటీ. అయానిక సమ్మేళనాలకు చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది, సమయోజనీయ సమ్మేళనాలకు చర్యాశీలత అనేది తక్కువగా ఉంటుంది. ఇంకొక అంశాన్ని గమనిద్దాము. అయానిక పదార్థాలు సాధారణంగా ఘన స్థితిలో ఉంటాయండి. అయానిక పదార్థాలు ఏ స్థితిలో ఉంటాయి? ముఖ్యంగా ఘన స్థితిలో, అంటే సాలిడ్ స్టేట్లో ఉన్నవి. సమయోజనీయ పదార్థాలు ఏ స్థితిలో ఉన్నవి అంటే ఘన, ద్రవ, వాయు, అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్, మూడిట్లలో ఉంటున్నవి. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే Na+Cl- తీసుకోండి. మీ అందరికీ తెలుసు NaCl అనేది ఒక స్ఫటిక జాలక పదార్థము, ఇది ఒక అయానిక పదార్థం అని. అదేవిధంగా NaCl యొక్క స్ఫటిక జాలక నిర్మాణం గురించి సందర్భాల్లో అడుగుతున్నాడు. FCC ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అండి. దీంట్లో సమన్వయ సంఖ్య కూడా అడుగుతున్నాడు. సమన్వయ సంఖ్య అంటే NaClలో సోడియం యొక్క సమన్వయ సంఖ్య ఎంత అంటే 6. అదేవిధంగా క్లోరైడ్ యొక్క సమన్వయ సంఖ్య అంటే క్లోరిన్ యొక్క సమన్వయ సంఖ్య ఎంత అంటే 6. అంటే ఒక Na+ చుట్టూ 6 Cl-, 6 Cl-, ఒక Cl- చుట్టూ 6 Na+లు ఇమిడి ఉంటాయి. కాబట్టి NaCl యొక్క సమన్వయ సంఖ్య 6గా గుర్తుంచుకోండి. FCC ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, దీని యొక్క సమన్వయ సంఖ్య కోఆర్డినేషన్ నెంబర్ 6. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇకపోతే నెక్స్ట్ ఇంకొకటి MPBPల విషయంలో వచ్చుదాం. MPBP జనరల్గా కామన్గా మనము ఉప్పును తీసుకొని చూడండి, సాల్ట్ అనేది తీసుకొని చూస్తే అది ఘనస్థితి లోపల ఉంటుంది, అది అయానిక పదార్థం అనే విషయం కూడా మనకు అర్థమైపోతుంది. అదే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ చూసినట్లయితే ఈ ధనావేశం కలిగిన ఆయానికి, రుణావేశం కలిగిన ఆయానికి మధ్యన ఎక్కువ ఆకర్ష బలాలు పనిచేస్తుంటుంటాయి. కాబట్టి దాని కారణంతో ఏమవుతున్నా చూడండి, దాని కారణంతో స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు, ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల MPBPలు చాలా ఎక్కువగా ఉంటున్నవి అన్న విషయం మనకు అర్థమవుతున్నది. అదే సమయోజనీయ పదార్థాల విషయం లోపల చూసినట్లయితే MPBP విషయాలు చాలా తక్కువగా కలిగి ఉంటున్నవి అనేది. అట్లనే ఐసోమరిజం, అనుసాదృశ్యము అంటారండి. అనుసాదృశ్యము, ఐసోమరిజం అనే ప్రాపర్టీను ఒక సమయోజనీయ పదార్థాలు మాత్రమే, ఒక కోవలెంట్ కాంపౌండ్స్ మాత్రమే చూపిస్తాయి, కానీ ఈ అయానిక సమ్మేళనాలు చూపించవు. ఈ విధంగా ఒక ఉదాహరణకు ఒక సోడియం క్లోరైడ్ని కనుక తీసుకొని, సోడియం క్లోరైడ్ నీటిలో కరుగుతుంది కాబట్టి దాని ద్రావణీయత ఎక్కువగా ఉంటుందని. అదే NaClను కిరోసిన్లో కనుక ఉంచినట్లయితే కరగదు. కారణం ఏంటంటే NaCl అనేమో అకర్బన పదార్థము, ఇక్కడ కిరోసిన్ అనేదేమో కర్బన పదార్థము. అదే చర్యాశీలత పరంగా చూసినట్లయితే అయానిక సమ్మేళనాలు లేదా అయానిక పదార్థాలు ఈ యొక్క చర్యాశీలత ఎక్కువగా ఉంటే సమయోజనీయ పదార్థాల యొక్క చర్యాశీలత తక్కువగా ఉంటుందని. స్టేట్ లేదా స్థితి గురించి మనం చూసినట్లయితే ఇవి ఘనస్థితి లోపల ఉంటే ఇవి సమయోజనీయ పదార్థాలు లేదా కోవలెంట్ కాంపౌండ్స్ అనేది ఘన, ద్రవ, వాయు స్థితులలో ఉంటున్నట్టుగా మనకు
తెలియజేస్తున్నది. అంటే ఎంపీబీపీ విషయం లోపల ఆటోమేటిక్గా ఇవి సాలిడ్ స్టేట్ లోపల ఉంటాయి, ఎక్కువ స్ట్రాంగ్ బాండ్స్ని కలిగి ఉంటాయి. కాబట్టి అయానిక బంధం బలమైంది. కాబట్టి వీటి యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటే సమయోజన పదార్థాల యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. కానీ కర్బన ద్రావణంలో మాత్రమే కరుగుతాయని, చర్యాశీలత పరంగా చూస్తే అయానిక పదార్థాలకు ఎక్కువగా ఉంటుందని, అదే సమయోజనీయ పదార్థాలకు తక్కువగా ఉంటుందని, స్థితి ప్రకారం చూస్తే అయానిక పదార్థాలకు అట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నవి కాబట్టి ఘనస్థితి లోపల ఉంటే సమయోజనీయ పదార్థాలు ఘన, ద్రవ, వాయు 3 స్థితులలో ఉన్నవి. ఎంపీబీపీల విషయం లోపల మనం గమనించింది అయానిక పదార్థాలకు ఎక్కువ అని, సమయోజనీయ పదార్థాలకు తక్కువ అని. అనుసాదృశ్యము విషయం లోపల మాత్రం అయానిక పదార్థాలు మాత్రం అనుసాదృశ్యాన్ని ప్రదర్శించలేవు. అయానిక్ కాంపౌండ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ద ఐసోమరిజం ప్రాపర్టీ. అంటే అదే ఒకవేళ కోవలెంట్ కాంపౌండ్స్ లేదా కోవలెంట్ కాంపౌండ్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ మనం అన్ని కూడా కోవలెంట్ కాంపౌండ్స్గా తీసుకోవచ్చు. కాబట్టి కర్బన సమ్మేళనాల్లో అనుసాదృశ్యం అనేది కనపడుతుంది. ఇవి ప్రధానమైనటువంటి అయానిక పదార్థాలకు సమయోజనీయ పదార్థాలకు మధ్యన ఉండబడినటువంటి డిఫరెన్సెస్. నెక్స్ట్ అణువులు వాటి యొక్క ఆకృతుల మీద క్వశ్చన్ అడుగుతున్నాడండి. మనము దాని విషయం లోపల మనము గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అణువులు వాటి యొక్క ఆకృతులు, షేప్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్. అణువులు వాటి ఆకృతులు చూడండి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి కొన్ని మాలిక్యూల్స్ ఉన్నాయండి. వాటి విషయంలో తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో మన ప్రీవియస్ ఎగ్జామినేషన్ లోపల ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఏంటంటే బెరీలియం క్లోరైడ్ యొక్క ఆకృతి అంటే BeCl యొక్క స్ట్రక్చర్ రాస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇది రేఖీయంగా ఉంటుంది, అంటే లీనియర్, అండ్ బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 డిగ్రీస్. ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు తెలుసు 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే చూడండి, గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే బెరీలియం క్లోరైడ్ యొక్క ఆకృతి, దానిలో ఉండబడే బంధకోణము. ఏ రేఖీయము 180 డిగ్రీస్, రేఖీయము 120 డిగ్రీస్, సమతల త్రిభుజము 120 డిగ్రీస్, చతుర్ముఖీయము 109 డిగ్రీస్ 28 మినిట్స్. ఇలా భిన్నంగా ఉండబడినటువంటి క్వశ్చన్స్ని ఇస్తుంటుంటాడు. కాబట్టి మనము ఇటువంటి వాటికి ఆలోచించి కరెక్ట్గా ఆన్సర్ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. బెరీలియం క్లోరైడ్లో రేఖీయ నిర్మాణము, తర్వాత 180 డిగ్రీస్ ఉన్నది అనే విషయము. తర్వాత ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అణువుల విషయం లోపల గమనించి చూద్దాము. ఫస్ట్ చూడండి, మీథేన్ తీసుకోండి, రెండవది అమ్మోనియాను, మూడవది H2O తీసుకోండి. ఇందులో సంకరకరణాల మీద కూడా అడుగుతున్నాడండి. సంకరకరణం, హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్ నిర్మాణాన్ని కనుక చూసినట్లయితే మీరు గమనించండి. ఇవన్నీ కూడా గతంలో ఎంట్రన్స్లలో అడుగుతున్నటువంటి ప్రశ్నలు. అమ్మోనియా యొక్క స్ట్రక్చర్ని గీస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. అదే నీటి యొక్క నిర్మాణాన్ని ఈ విధంగా గీయవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఇవి. మీథేన్ యొక్క ఆకృతి ఏంటంటే టెట్రాహైడ్రన్ TDతోను చూపిస్తాము. చతుర్ముఖీయ నిర్మాణము. మీథేన్లో సంకరకరణం sp3, అమ్మోనియాలో సంకరకరణం sp3, వాటర్లో సంకరకరణం sp3. ఇవన్నీ ఎంట్రన్స్లలో అడుగుతున్నటువంటి క్వశ్చన్లు అండి. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించాల్సింది, అమ్మోనియాలో ఒంటరి ఎలక్ట్రాన్ల జంట ఎంత అంటే 1. బంధ ఎలక్ట్రాన్ల జంట అంటే ఒక బంధంలో ఒక జంట ఉంటుందండి. NH మధ్యన ఒక జంట, ENH మధ్యన ఒక జంట. ENH అంటే ఏంది? 3 బంధ ఎలక్ట్రాన్ జంటలు, ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట. రేపు క్వశ్చన్ అడగవచ్చు ఏమని, అమ్మోనియాలో ఉండబడే ఎన్ని బంధ ఎలక్ట్రాన్ జంటలు, ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు? 3 బంధ ఎలక్ట్రాన్ జంటలు, ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట. అదే నీటిలో 2 బంధ ఎలక్ట్రాన్ జంటలు, బంధం అంటే ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి, ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి 2 బంధ ఎలక్ట్రాన్ జంటలు, 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు. అయితే దీనికి పిరమిడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుందండి. అమ్మోనియా యొక్క ఆకృతి పిరమిడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అదే నీటి యొక్క ఆకృతి V షేప్ లేదా కోణీయము లేదా యాంగులర్ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. అయితే వీటి బాండ్ యాంగిల్స్ని కూడా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉందండి. ఇన్ జనరల్గా sp3 హైబ్రిడైజేషన్ ఉన్నప్పుడు, ఎటువంటి వికర్షణ లేనప్పుడు 109 డిగ్రీస్ 28 మినిట్స్ దీన్ని టెట్రాహైడ్రల్ బాండ్ యాంగిల్ అంటాము. తర్వాత అమ్మోనియా విషయం లోపల కనుక తీసుకొని చూసినట్లయితే చూడండి, ఈ బంధ ఎలక్ట్రాన్ జంట, ఒంటరి ఎలక్ట్రాన్ జంటల కారణం చేత దాని యొక్క బంధ కోణం లోపల మార్పు వచ్చేస్తుంది. బంధ కోణంలో 107 వరకు తగ్గుతూ ఉంటుంది. అదే
నీటి అణువు లోపల కనుక తీసుకున్నట్లయితే 104.5 డిగ్రీస్ బంధ కోణాన్ని నీటి అణువు లోపల ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీథేన్లో ఉండబడే సమయోజనీయ బంధాల సంఖ్య ఎంత అంటే 1 2 3 4. అమ్మోనియాలో ఉండబడే సమయోజనీయ బంధాల సంఖ్య ఎంత అని అడిగితే 1 2 3. నెక్స్ట్ నీటి అణువులో ఉండబడే సమయోజనీయ బంధాల సంఖ్య అంటే 2. నీటి అణువులో ఉండబడే బంధాల సంఖ్య చూడండి, బంధ ఎలక్ట్రాన్ జంటల సంఖ్య అంటే 2. ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య అంటే 2. అదే అమ్మోనియాలో ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య అంటే 1, బంధ ఎలక్ట్రాన్ జంటల సంఖ్య అంటే 3. ఈ విధంగా బాండ్ పెయిర్, లోన్ పెయిర్, చూడండి బాండ్ పెయిర్ అండ్ లోన్ పెయిర్, బాండ్ పెయిర్ అండ్ లోన్ పెయిర్స్. ఈ విధంగా ఈ మీథేన్, అమ్మోనియా, వాటర్, ఇంకొక ప్రధానమైనటువంటి అణువు కూడా ఉన్నది, అది PCl5. PCl5 యొక్క హైబ్రిడైజేషన్ ఏంటంటే దీంట్లో సంకరకరణాల విషయం లోపల కూడా అడుగుతున్నాడండి. sp3d సంకరకరణాన్ని కలిగి ఉంటుంది. ఈ sp3d సంకరకరణం కలిగినటువంటి దాని యొక్క నిర్మాణాన్ని కనుక చూసినట్లయితే మీరు దాని యొక్క నిర్మాణాన్ని మీరు ఒకసారి గమనించండి, ఎలా ఉన్నదో మీకు తెలిసిపోతుంది. PCl5 ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. PCl5 యొక్క ట్రైగోనల్ అంటే స్ట్రక్చర్ చూడండి ఎలా గీస్తున్నాం, ఒకసారి గమనించండి. ట్రైగోనల్ బైపిరమిడల్ చూడండి, ఇక్కడ మధ్యలో సెంటర్లో పాస్పరస్ ఈ విధంగా ఉంటుంది. 1 2 3 4 5 అంటే ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటిది ఏంటంటే PCl5 లోపల ఉండబడే హైబ్రిడైజేషన్ ఏంటి అంటున్నాడు, sp3d. PCl5 లోపల ఉండబడే ఒంటరి బంధ ఎలక్ట్రాన్ జంటలు ఎన్ని అన్నాడు అనుకోండి, PCl5లో 5 సమయోజనీయ బంధాలు ఉన్నాయి కాబట్టి 5 జంటలు. ఎన్ని సిగ్మా బాండ్స్ అని అడిగినా కూడా 5గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు కాబట్టి చూడండి, దీంట్లో కెమికల్ బాండ్లో సమయోజనీయ బంధం అంటే ఏంటి, అయానిక బంధం అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సమయోజనీయ పదార్థాలకు అయానిక పదార్థాలకు వ్యత్యాసాలు, అదేవిధంగా అణువులు వాటి యొక్క ఆకృతుల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత సంకరకరణము విషయం లోపల సంకరక హైబ్రిడైజేషన్ విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి అణువులు, ఇప్పుడు బెరీలియం క్లోరైడ్ కూడా అందులో ఒక ముఖ్యమైనటువంటి అణువే. BeCl2 లోపల ఉండబడినటువంటి సంకరకరణము అంటే హైబ్రిడైజేషన్ ఏంటంటే sp హైబ్రిడైజేషన్ ఉంటుంది. 180 డిగ్రీస్ బంధ కోణాన్ని కలిగి ఉంటుంది, రేఖీయ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియచేయటం జరిగినది. కాబట్టి దీన్ని బట్టి ఈ కెమికల్ బాండ్ లోపల ఉండబడినటువంటి అంశాలను వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ కనుక చేసినట్లయితే తప్పకుండా మీరు టెట్ లోపల ది బెస్ట్ మార్క్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ కావాలని కోరుకుంటూ మీ చంద్రం. థ్యాంక్ యూ.